ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినందుకు తహసీల్దార్ కార్యాలయం నుంచి పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిత్రపటానికి మండల కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో 4 మండలాలలో నేలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించినందుకు రైతులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ధరణి పోర్టల్లో లోపాలను సరిచేస్తూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం భూభారతి చట్టాన్ని అమలు చేశారని అన్నారు. భూభారతిలో రైతుల పట్టాదారుల పాస్బుక్లో ఉన్న తప్పులని సరిచేసే అవకాశం మండల తహసీల్దార్కు వెసులుబాటు కల్పించారన్నారు. కావున రెవెన్యూ అధికారులు కూడా రైతుల పట్టాదారు పాస్బుక్లలో ఉన్న తప్పులని సరిచేసి రైతులకు సహకరించాలని కోరారు. అలాగే జిల్లా పాలాభిషేకం చేయాల్సి, అలాగే మాజీ జెడ్పీటీసీ ముత్తయ్య గారిని వచ్చి పాలాభిషేకం చేయాల్సిందిగా కోరుచున్నాం. అలాగే అదేవిధంగా ఒక ఎస్టీలో భూములు ఉంటే ఒక సర్వే నెంబర్లో మాన్యం భూములు ఉంటే 16 ఒక సర్వే నెంబర్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఉన్నటువంటి భూమి మొత్తం కూడా వేరే వాళ్ళకి ఎక్కించి నిజమైన హక్కుదారుడు భూమి మీద ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాడికి భూమి మీద హక్కు లేనటువంటి పరిస్థితి ఈరోజు ధరణిలో చూసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నింటిని పరిష్కరించాలనే ఆలోచనతోనే మన శ్రీనివాసరెడ్డి గారు ఎంతో కృషి చేసి పక్కడబందీగా ఎక్కడ కూడా లోపం జరగకుండా, ఎక్కడ కూడా సామాన్య ప్రజానికి కానీ చిన్న సన్నకారు రైతులకు కానీ ఎవ్వరికి కూడా ఇబ్బంది జరగకుండా ఇక భూభారతి చట్టాన్ని ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే మన రాష్ట్రంలో 4 మండలాలను పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేస్తే ఇంకో మా నేలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందుకు అది కూడా శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గంలో మా మండలం ఉండడం కూడా మేమంతా అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి రైతులందరూ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఎక్కడ సమస్యలు ఇంకొకటి కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు, ప్రతి గ్రామంలో రైతు సభ జరుగుతుంది, గ్రామ సభ. ఆ గ్రామ సభలో ప్రతి సమస్య కూడా పరిష్కారం అక్కడే జరిగేటట్టు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు ఆదేశించారు. కాబట్టి ఈ సమస్యలన్నీ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా మన రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కూడా దీన్ని అవగాహన చేసుకొని మరి రేపు దీన్ని అమల్లో ఉన్నదాన్ని గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, అధికారులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా అయితే మార్పులు జరగాలి, ఇక్కడ జరిగినటువంటి అక్రమాలు ఏంటి అనేది కూడా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని అధికారులు కూడా గమనించి ఏ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినా కూడా అధికారుల ద్వారానే, చెడ్డ పేరు వచ్చినా కూడా అధికారులే దీనికి బాధ్యులు. వాళ్ళు ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా మరి అధికారులు పనిచేయాలని, మరి ఖమ్మం జిల్లాలో ఒక నేలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఒక వరంలా మా నేలకొండపల్లి మండలానికి అందించినటువంటి రెవెన్యూ శాఖ మాచులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మా మండల పక్షాన, రైతాంగం పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన మా హృదయపూర్వక నమస్కారం.